హాయ్ అండి. ఇక్కడ వచ్చేసి ఈరోజు శ్రీరామనవమి. ఇక్కడ రాముల వారి కళ్యాణంకి అయితే నేనైతే వచ్చానండి. జనాలు అయితే ఫుల్గా వచ్చారు. చూడండి, అమ్మవారికి అయితే మంచిగా అలంకరించారండి. ఇక్కడేమో రాముల వారి కట్నం అంట, అందరైతే వేస్తున్నారు. రెండు కళ్ళు అయితే చూస్తానికైతే చాలతలేదండి. అమ్మవారికి అయితే పూల జడ ఎలా వేశారు చూడండి. పక్కకేమో లక్ష్మణుడు, కింద ఆంజనేయులండి. ముంగటేమో అమ్మవారు సీతమ్మవారు. పైన పెద్దగా కనిపిస్తుంది విగ్రహము, ఇది మళ్ళీ రాముల వారిది. చాలా మంచిగా అనిపించిందండి పెళ్ళికి వెళ్తే. నేనైతే ఎప్పుడు దర్శనం చేసుకొని వచ్చాను, పెళ్ళికి అయితే ఎప్పుడు అటెండ్ కాలేదు. ఈ ఫస్ట్ సారి అండి పెళ్ళికి అటెండ్ కావడము. చూడండి, పందిరి కూడా చాలా మంచిగా వేశారు. జనాలు అయితే చాలా వచ్చారండి. పంతులు అంతా చదువుతున్నాడు, డిస్టర్బ్ అవుతుందని నేను వాయిస్ అయితే తీసేసానండి. అంతా నా వాయిస్ అయితే పెట్టాను. చూడండి ఎంత మంచిగా అలంకరించారో. అదృష్టం ఉండాలి దేవుని పెళ్ళికి చూడాలంటే. ఇక్కడ వచ్చేసేమో ఇది నడమద్దల జీలకర్ర బెల్లం పెడతానికి ఇట్లా పెడతారంట అండి, అడ్డము బట్ట. తర్వాత ఏమో తీసేసినాక జీలకర్ర బెల్లం అయితే పెడతారు. చూడండి, జనాలు అయితే చాలా మంది వచ్చారు. నేనైతే మొత్తం వీడియో అయితే తీశానండి. అమ్మవారి పెళ్ళికి అయితే పంతులు చదువుతుంటే అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి అయితే పక్కకు అంతా తీశానండి వీడియో. ఇక్కడ పక్కది హనుమాన్ గుడి, లక్ష్మణ్ది, హనుమాన్ది. చూడండి, ఈ పెళ్ళికి అయితే అటెండ్ అయితే చాలా మంచిది. సంవత్సరంకి ఒకసారి అండి. చూడండి, అమ్మవారికి పూల జడ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. తర్వాత జీలకర్ర బెల్లం అయితే పెడతారంట. పంతులు అయితే చెప్తున్నారు. మంత్రాలన్నీ చదువుతున్నాడండి, కానీ పెట్టలేదు, నేను వీడియోలో తీసేశాను. జీలకర్ర బెల్లం అయితే పెడుతున్నారు. చూడండి, ఇక్కడ జీలకర్ర బెల్లం పెట్టేశాక బియ్యం పోస్తున్నారండి, తలంబరాలు. అమ్మవారికి, రాముల వారికి చూడండి తలంబరాలు అయితే పోస్తున్నారు. చాలా మంచిగా అనిపిస్తుంది. అయితే మనసుకి అయితే ప్రశాంతంగా ఉంటుంది. ఇది తాళి అండి, అందరు మొక్కాలంట, అమ్మవారికి కట్టేది. అందరికైతే తాళి దర్శనం అయితే చేపిస్తున్నారు అమ్మవారిది. చూస్తుంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది. చూడండి, తాళి ఇప్పుడు రాముల వారి ముంగట పెట్టి అమ్మవారికి పెడతారండి. చూడండి, అందరికి చూపిస్తున్నారు అమ్మవారి తాళి. తర్వాత తాళిది కార్యక్రమం అయితే అయిపోయిందండి. ఇక్కడ వచ్చేసేమో దగ్గరకు వచ్చి అయితే దర్శనం అయితే చేసుకున్నాను. నేను మన అత్యంతలు అయితే తెచ్చుకున్నానండి ఇంటికి. దేవుంది మన ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదంట. తలంబరాలు పోసిన అత్యంతలు పంతులు ఇచ్చారు. తర్వాత ఇక్కడైతే భోజనాలు పెడుతున్నారండి. మేమైతే లైన్ కట్టాము. ఇక్కడ వచ్చేసేమో పప్పు, పాలకూర పప్పు, సాంబారు, వంకాయ కూర, బగారా రైసు, రవ్వ కేసరి అయితే చేశారండి. ఈరోజు అయితే దేవుని దర్శనం ఇట్లా అయిపోయిందండి. మీరు ఏమేమి చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి.